హాయ్ అండి, వెల్కమ్ టు తేజస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది లొకేషన్ వచ్చేసి మియాపూర్ దగ్గర మెదా ప్రెస్టేజ్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఒక 3 BHK ఫ్లాట్ మనం ఇంటీరియర్ చేసాము. సో దీంట్లో వచ్చేసి మనం మొత్తం ఇంటీరియర్ అంతా ఎండ్ టు ఎండ్ చేసామండి. ఎండ్ టు ఎండ్లో మనం ఇప్పుడు ఏమేమి వర్క్స్ అనేది మీకు ఎట్లా చేసామనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి టీవీ నెట్ అనమాట. టీవీ నెట్ అండ్ పైన లెడ్జ్ ఇచ్చేసి స్పాట్ లైట్ ఇచ్చాము. దీంట్లో టీ పట్టీస్, గోల్డెన్ టీ పట్టీస్ ఇచ్చాము. కింద యాజ్ యూజువల్ బోత్ సైడ్స్ డ్రావర్స్ ఇచ్చాము యాక్చువల్గా. సో ఇవి వచ్చేసి బోత్ సైడ్స్ సాఫ్ట్ క్లోజ్ డ్రావర్స్. ఈ మిడిల్లో వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ అనమాట. అక్కడి నుంచి సోఫా వేసుకుంటే సెన్సింగ్ టైపు ఈ ప్రొఫైల్ డోర్స్ మనం ఇక్కడ ఇచ్చాము. దీని యాక్సెస్ అంతా వైట్స్ అన్ని బయటికి అవుట్ అనేది విజువల్ అనేది కనిపించదు, వైట్స్ అనేది. ఇక్కడ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అండ్ మార్బుల్ ఫినిష్ అనమాట. ఇది స్మూత్ ఫినిష్, గ్లాజీ హై గ్లాజీ లామినేట్స్ అనమాట. ఇటు చూసుకున్నట్టయితే యాజ్ యూజువల్ ఏదైతే రెండర్ ఇచ్చామో అవుట్పుట్ కూడా అదే విధంగా వచ్చిందండి. సో ఇది మన టీవీ హాల్లో వచ్చేసి టీవీ నెట్. సో హాల్లో వచ్చేసి మధ్యలో డిజైన్ ఇచ్చాము, చుట్టూరు బార్డర్ రోప్ లైట్ ఇచ్చున్నాము. ఇది వచ్చేసి బార్డర్ చుట్టూరు లైటింగ్ అయితే ఇచ్చాము మనం యాక్చువల్గా. హాల్లో వచ్చేసి ఈ డిజైన్ అండి. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఏం చేశారో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అనమాట. క్రాకరీ యూనిట్లో మనం కింద ఒక బేస్ యూనిట్, ఓవర్ హెడ్ అండ్ ఒక టాల్ యూనిట్ అయితే ఇచ్చాము. సో లోపల కూడా ఇక మధ్యలో వచ్చేసి ఏమైనా ఆర్టికల్స్ పెట్టుకోవడానికి ఒక స్పాట్ లైట్ విత్ ఓపెన్ యూనిట్ ఇచ్చాము. సో ఇది వచ్చేసి టాల్ యూనిట్. సో కంప్లీట్ ఓపెన్ సెల్ఫ్స్ అండి. దీంట్లో రిమూవల్ సెల్ఫ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ సెల్ఫ్స్ ఉంటాయి, కావాలంటే కింద తీసి పెట్టుకోవచ్చు. సో కింద కూడా మనం వితౌట్ హ్యాండిల్స్ అనమాట, వితౌట్ హ్యాండిల్స్ తోటి స్టోరేజ్ యూనిట్స్ అయితే ఇచ్చాము కింద. సో ఇది వచ్చేసి డ్రావర్స్, ఇవి కంప్లీట్ సాఫ్ట్ క్లోజ్ ఉంటాయి ఇవన్నీ. మధ్యలో అయితే ఒక ఓపెన్ యూనిట్ అయితే ఇచ్చాము. సో ఇవి కూడా ఒక ఓపెన్ బిల్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఒక డోర్ ఇచ్చాము. సో ఇది వచ్చేసి ఓవర్ హెడ్, కంప్లీట్ ఇది క్రాకరీ యూనిట్ అనమాట. సో ఈ విధంగా మనం రెండర్ అయితే ఎలా ఇచ్చామో క్లయింట్కి అదే విధంగా అవుట్పుట్ అనేది కూడా పర్ఫెక్ట్ వచ్చింది. సో మనం వచ్చేసి క్రాకరీ యూనిట్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ పూజ చూద్దాము. ఇది వచ్చేసి గ్లాస్ డోర్ విత్ ఫ్రేమ్ అండి ఇది. సో ఇది వచ్చేసి సిఎన్సీ అనమాట, వుడెన్ సిఎన్సీ అనమాట. వుడ్తో మనం ఏదైతే సిఎన్సీ ఇచ్చామో అది యాజ్ యూజువల్ 3D ప్రకారంగా మన చాయిస్ ఇది ఏ గార్డెన్ పెట్టుకోవచ్చు. సో సిఎన్సీ విత్ లైటింగ్ ఇచ్చామన్నమాట. కింద యాజ్ యూజువల్ 2 డ్రావర్స్, ఒకటి ప్రసాదం పెట్టుకోవడానికి ఫ్లో ట్రై. సో కింద ఒక స్టెప్పు, పైన ఒక స్టెప్పు, దీని మీద ఫొటోస్ ఏమైనా పెట్టుకోవచ్చు, దీని మీద కూడా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి 2 డ్రావర్స్ ఇచ్చాము. సో ఇది వచ్చేసి పూజ యూనిట్ అనమాట. సింపుల్గా డిజైన్ అయితే చేస్తున్నాము. సో పూజ యూనిట్ అయితే చూసారు కదండి. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి లాఫ్ట్ యూనిట్, కింద వచ్చేసి ఓవర్ హెడ్ అనమాట, కింద వచ్చేసి బేస్ యూనిట్. సో బేస్ యూనిట్లో ఏంటంటే మనం ట్యాండమ్స్ విత్ స్టోరేజ్ పర్పస్కి ఇచ్చాము. ఇక్కడ ఆర్ఓ యూనిట్కి ప్రొవిజన్ అయితే ఇచ్చాము. ఇది ఆర్ఓ యూనిట్ ప్రొవిజను. కింద అంతా హ్యాలో ఉంటుంది. సో కంప్లీట్ ఎల్ షేప్ లాఫ్ట్ అయితే ఇచ్చున్నాం మనం. ఇవి వచ్చేసి అల్యూమినియం ప్రొఫైల్స్ అండి ఇవి. సో ఇది కస్టమైజ్ తగ్గట్టు ఏ కలర్ కావాలితే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో కింద వచ్చేసి ట్యాండమ్స్ అనమాట. బేస్ యూనిట్లో ఈ ట్యాండమ్స్. దీంట్లో వచ్చేసి కప్ అండ్ సాస్ పెట్టుకోవచ్చు. సో కింద వచ్చేసి ప్లేట్ థాలీ పెట్టుకోవచ్చు దీంట్లో వచ్చేసి. సో ఇటు సైడ్ కూడా 2 యూనిట్స్ అయితే ఇచ్చున్నాము. 2 డ్రావర్స్ అయితే ఇచ్చున్నాము. దీంట్లో కూడా సేమ్ స్టోరేజ్ కావాలితే స్టోరేజ్ పెట్టుకోవచ్చు, లేదంటే థాలీస్ అయితే థాలీ పెట్టుకోవచ్చు. యాజ్ యూజువల్ పక్కన కూడా స్టోరేజ్ ఇచ్చున్నాము 2 డోర్స్. సో ఇది వచ్చేసి టాల్ యూనిట్ అనమాట. టాల్ యూనిట్ పర్పస్ ఏంటంటే లోపల స్టోరేజ్ కూడా ఇచ్చున్నాము. దీంట్లో ఏంటంటే ఒక ఆప్షన్ కూడా ఇచ్చాము, ఒక స్లైడింగ్ ట్రాక్ అయితే ఇచ్చున్నాము, ఒక సెల్ఫ్ పెట్టి. దీన్ని ఏంటంటే ఫర్దర్గా మనం ఏదైనా పెట్టుకొని దీని మీద వర్క్, మిక్సీ, వాట్ ఎవర్ ఇట్ విల్ బి, ఏదైనా ఆపరేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది కూడా కంప్లీట్ సాఫ్ట్ క్లోజు. సో చూసారు కదండి, ఇది వచ్చేసి కిచెను. యాజ్ యూజువల్ ఏదైతే 3D రెండర్ అయితే ఏదైతే ఇచ్చారో సో అదే విధంగా అవుట్పుట్ అనేది వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. కిచెన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఒక వార్డ్రోబ్ చేసి ఉన్నాము. వార్డ్రోబ్ ఎట్లా అంటే ఇది ఓపెన్ డోర్స్ అండి, పైన వచ్చేసి లాఫ్ట్. సో మనం ఇంటర్నల్ స్టోరేజ్ చూద్దాం ఎట్లా ఉందో ఏంటనేది. సో ఇది ఓపెన్ చేసుకుంటే యథావిధిగా లోపల ఇంటర్నల్ స్టోరేజ్ కస్టమైజ్ చాయిస్గా ఏంటంటే ఈ డ్రావర్స్ అనేది కస్టమైజ్ చేసాం యాక్చువల్గా. సో కంప్లీట్ సాఫ్ట్ క్లోజ్ అనమాట కదా ఇవి కూడా. సో ఇట్లా మనం పెట్టుకునేది ఎందుకంటే మనకి లోపల స్టోరేజ్ ఎక్కువ వస్తుంది, లోపల ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి ఇంటర్నల్ స్టోరేజ్ అండి. సో ఇట్స్ లెఫ్ట్ సైడ్ కూడా మనం ఒక ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మనం చూసాము. సో కంప్లీట్ డ్రావర్ కూడా ఇది ఓపెన్ గోల్ సాఫ్ట్ క్లోజ్. సో యాజ్ యూజువల్ లాఫ్ట్, దీనికి తగ్గట్టు లాఫ్ట్ ఇచ్చాము. సో ఇది వచ్చేసి డ్రెస్సర్ యూనిట్ అండి. కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి ఒక కర్వ్ టైప్లో చేసి ఒక హాఫ్ మౌంట్ టైప్లో ఒక మిర్రర్ యూనిట్ అయితే చేసి ఉన్నాము. దీనికి వచ్చేసి 2 డ్రావర్స్ ఇచ్చాము మనం. ఇవి కూడా కంప్లీట్ సాఫ్ట్ క్లోజ్ అనమాట. సో ఈ ఫినిషింగ్ చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎడ్జ్ పెయింటింగ్ కానించి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా చేస్తున్నామండి మనం. కంప్లీట్ ఒక రౌండ్ డిజైన్ అయితే ఇచ్చి సింపుల్గా డిజైన్ చేసి మధ్యలో కోవ్ లైట్ ఇచ్చాము. సో ఈ విధంగా అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేసాము. యాజ్ యూజువల్ ఏదైతే రెండర్ అయితే ఏదైతే విధంగా ఇచ్చామో అదే విధంగా అవుట్పుట్ అనేది కంప్లీట్గా వచ్చిందండి మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనం సిబిఆర్ చూద్దామండి. సిబిఆర్లో వచ్చేసి మనం ఇది కూడా కంప్లీట్ ఓపెనబుల్ డోర్స్ విత్ లాఫ్ట్ అండి. ఇది ఇక్కడ ఒక వార్డ్రోబ్ అయితే చేస్తున్నాం మనం. ఈ వార్డ్రోబ్లో ఏంటంటే కట్ టైప్ డిజైన్ అయితే చేస్తున్నాం. మధ్యలో టీ పట్టి ఇచ్చాము, గోల్డ్ టీ పట్టి. సో ఇవి కూడా 3 ఫీట్ హ్యాండిల్స్ అయితే కస్టమైజ్ చాయిస్ తగ్గట్టు పెట్టాము. ఇది 3 ఫీట్ హ్యాండిల్స్. సో దీనికి వచ్చేసి ఇంటర్నల్ స్టోరేజ్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం మనం. సో ఈ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఏంటంటే కంప్లీట్ మీరు ఏదైతే మీకు కస్టమర్ ఏదైతే చాయిస్ అంటే కస్టమర్ నాకు ఇట్లా డిజైన్ చేయండి అని చెప్పడం వల్ల మనం ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మన 2D పర్సన్స్ అయితే చేస్తారు. సో ఇది కూడా ఒక సింగిల్ యూనిట్ ఇచ్చి ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చున్నాం. సో ఇది ఇక్కడ రెండు డ్రావర్స్ ఇచ్చి పైన ఒక సెల్ఫ్ ఇచ్చున్నాము. పైన వచ్చేసి ఈ సెల్ఫ్ రిమూవబుల్ ఉంటుంది. కావాలంటే ఇది తీసుకుని కింద పెట్టుకుని అది కోట్స్ ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ యాజ్ యూజువల్ ఏమైనా అవసరం లేదంటే పైన పెట్టేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనం ఏమన్నా బుక్ సెల్ఫ్ కింద పెట్టుకోవడానికి ఒక యూనిట్ ఇచ్చాము. డిఫరెంట్గా చేస్తున్నాము. ఎందుకంటే కరువు టైప్ అంటే కంప్లీట్ ఫ్లెక్సిబుల్ ప్లైతో చేస్తారు దీన్ని. కంప్లీట్ కరువు టైపు ఏదైతే కరువు వచ్చిందో దీని లోపల కూడా సెల్ఫ్స్ ఇచ్చాము. ఇవి కూడా కంప్లీట్ రిమూవబుల్ అనమాట. కావాలంటే తీసుకుని అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డ్రెస్సర్ యూనిట్ అంటారండి దీన్ని. సో డ్రెస్సర్ యూనిట్ కూడా మనం ఎట్లా అంటే ఆఫ్ రౌండ్ వేసి మనం డిజైన్ అయితే చేస్తున్నాము. కింద అయితే డ్రాస్ ఇచ్చున్నాం మనం 2 డ్రావర్స్లో. సో ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ డిజైన్ అయితే చేస్తున్నాము విత్ రోప్ లైట్ ఇచ్చున్నాము, వామ్ వైట్. సో 4 కార్నర్స్ లైట్స్ అయితే ఇచ్చున్నాము. సో ఇది వచ్చేసి సిబిఆర్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూము. సో ఏదైతే రెండర్ ఇచ్చున్నామో అదే అవుట్పుట్ మనకి వచ్చింది. సో ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి జీబీఆర్కి వెళ్దాం, గెస్ట్ బెడ్రూము. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎల్ టైపు వార్డ్రోబ్ చేస్తున్నాము, ఎల్ టైపు. సో ఇక్కడ ఎట్లా అంటే కంప్లీట్ ఎల్ షేప్ వార్డ్రోబ్ విత్ లాఫ్ట్ కూడా ఎల్ షేప్ చేస్తున్నాము. ఇక్కడ ఒక డిజైన్ ఏంటంటే డ్రెస్సర్ లేకుండానే డోర్ పైన డ్రెస్సర్ వచ్చేటట్టు ఒక మిర్రర్ ఇచ్చున్నాం మనం. దీని లోపల స్టోరేజ్ కూడా చూద్దాం ఎట్లా ఇచ్చారో. సో కంప్లీట్ చూడండి, ఇక్కడ విత్ కంప్లీట్ స్టోరేజ్ ఇచ్చారు. కింద వచ్చేసి 2 డ్రావర్స్ ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్ వార్డ్రోబ్ ప్యాటర్న్లో ఉంది ఇక్కడ. సేమ్ ఈ డోర్స్ క్లోజ్ చేస్తే యథావిధిగా సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది, వార్డ్రోబ్ ప్యాటర్న్. కింద డ్రావర్స్, ఇది మిస్టర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ కార్నర్లో ఎట్లా యాక్సెస్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే హ్యాండిల్ ఉంటుందో ఆ హ్యాండిల్ డోర్ను ఓపెన్ చేసుకోవాలి. కంప్లీట్ ఇది వచ్చేసి ఇంజ్ వచ్చేసి 180 డిగ్రీస్ అనమాట, కంప్లీట్లీ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే మెకానిజం ఇచ్చాము. సో ఇది కూడా 180 డిగ్రీస్ యాక్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది.
ఓపెన్ అయిన తర్వాత లోపల యాక్సెస్ అయితే మనకి ఇట్లా ఉంటుంది, ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇదే విధంగా మనం స్టోరేజ్ అనేది ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది ఇది ఒక ఆప్షన్ అండి. సో మనం ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ చేయలేదు. సో ఈ విధంగా రిమూవబుల్ సెల్ఫ్స్, ఫిక్స్డ్ సెల్ఫ్స్ ఇక్కడ ఇచ్చి ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఒక స్టడీ టేబుల్ ఇచ్చాము. స్టడీ టేబుల్ పైన బుక్ సెల్ఫ్ కోసం మనం ఇక్కడ డిఫరెంట్గా మోడల్ చేసాము. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి, ఇది ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేసి స్టెప్ తీసుకుని బార్డర్ అంతా రోప్ లైట్ ఇచ్చి ఉన్నాము, వైట్ కలర్ రోప్. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూము. సో యాస్టీజ్ ఏదైతే రెండర్ అయితే ఏదైతే ఉందో అదే విధంగా అవుట్పుట్ కూడా వచ్చింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఫినిషింగ్ కూడా. Hi, this is Durga Prasad. So I have taken an apartment in Meda Prestige, okay, which is located in Miapur, Mayuri Nagar. So coming to directly interiors, so I went with the Tejas Interiors. The main reason why I went to Tejas Interiors is like they have given some what we call that trust. So when we went with them, so they have approached very nicely, and they have showed different designs, what are the designs they have made, and they have showed how the approach will be there with respect to any of the new designs, and what are the designs we want, what are the designs what they have suggested. So we combined both the things and we made it all the things. So the output now, it was really looking very cool. And not only with respect to the Tejas, before I contacted with the different interiors people. So with respect to the cost and the output, so we felt better. I felt better with the Tejas Interiors. So finally it was a very so after I see the output, all the things, I feel it was a really worth for me for investing in the Tejas Interiors. Thanks a lot. So you guys definitely can directly go with the Tejas Interiors without any doubt. సో ఇదే విధంగా కస్టమైజ్ తగ్గట్టు కలర్ కాంబినేషన్ అంతా కస్టమర్ చాయిస్ అండి. సో కస్టమర్ చాయిస్ ప్రకారంగా మనం ఈ ఫ్లాట్ అంతా బ్లూ కలర్తో అయితే డిజైన్ చేసి ఉన్నాము. సో యాస్టీజ్ ఏదైతే రెండర్స్ ఉన్నాయో రెండర్స్ తగ్గట్టు అవుట్పుట్ అయితే వచ్చింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇదే విధంగా మీరు మీ ఫ్లాట్ని ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే సో పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. సో ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.